నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీస్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూడబోతున్నాము. సో ప్రీవియస్ వీడియోలో నేను సిలబస్ ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం యూనిట్ 1. సో యూనిట్ 1లో మనకి ఏముంది, ఇంట్రొడక్షన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఏదైతే మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ ఉందో దాని ఇంట్రొడక్షన్, ఇంకా ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి అనేది ఈ యూనిట్ మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో ఒక్కొక్క సపరేట్ యూనిట్గా డివైడ్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఏంటిదో చూద్దాము. సో నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్లో ఫస్ట్ మనకి బిజినెస్ అంటే ఏంటిదో అర్థం అవ్వాలి. సో బిజినెస్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. Every human being is required to undertake some work for earning his or her living. Some activities may be undertaken to satisfy religious, social, cultural, psychological or sentimental reasons, while some activities may be taken up to earn a living called economic activity. The economic activities comprise business, profession, employment and are taken up to earn profit or a living. Business activities may be classified into industry or commerce. Industry refers to converting raw materials into useful goods, whereas commerce helps in taking goods and services from producers to users. సో ఇక్కడ మనకి బిజినెస్ అంటే ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో బిజినెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్ అది మనం చేయడం దేనికోసం, ఎర్నింగ్స్ కోసం. సో బతకడానికి మనకి డబ్బులు కావాలి కాబట్టి మనం ఏదో ఒక వర్క్ చేస్తాం కదా. సో దాన్నే బిజినెస్ అంటారంట. సో ఎలాంటి బిజినెస్, అది ఏది సాటిస్ఫై చేయాలన్నా, లైక్ ఇప్పుడు మనము మన నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికైనా, లేదంటే వేరే వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి, లేదంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నందుకు మనం వర్క్ చేయడం కానీ, సో అవన్నీ మనకి బిజినెస్ కిందనే వస్తాయి. సో బిజినెస్ అనేది మనకి 2 టైప్స్గా క్లాసిఫై అయిందంట, ఇండస్ట్రీ ఇంకా కామర్స్. సో ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో అవిటిని మనకి అవసరం అయ్యేలాంటి ఫినిష్డ్ గూడ్స్గా కన్వర్ట్ చేసి మనం కన్జ్యూమర్స్కి ఇస్తాం కదా. సో దాన్ని మనము ఏమంటాము, ఇండస్ట్రీ అని అంటాం. అదే కామర్స్లో ఏమవుతుందంట, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవిటిని తీసుకోవడం అనమాట. లైక్ ఫస్ట్ ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చూసినట్టయితే ఏదైనా ఒక రా మెటీరియల్ ఉంది. సో రా మెటీరియల్ అంటే లైక్ ఇప్పుడు ప్లాస్టిక్ ఉందనుకోండి. సో ఆ ప్లాస్టిక్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ చేస్తున్నాం. సో ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనం చేసి ఎవరైతే కస్టమర్స్ వాడుతున్నారో వాళ్ళకి ఇస్తున్నాం కదా. సో ఆ వాడే కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా లాస్ట్కి, దాన్ని ఇండస్ట్రీ అంటారు. లేదు కామర్స్ అంటే ఏంటంటే గూడ్స్ ఇంకా సర్వీసెస్. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా దానికి వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారు కదా. సో అది మనకి దీని కింద వస్తుంది అనమాట. సో అదొక టైప్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్. Human life is built around work. In order to satisfy needs, human beings are required to perform some activities. They undertake different occupations in order to earn a living. While some activities may be pursued to derive personal satisfaction. A worker works in a factory, a farmer works in a field, a teacher teaches in a class, a doctor checks the patients, a businessman makes plans in his office, etc. All these persons take up some work to earn money for satisfying their needs. Some activities may be produced direct economic gains. Example, cooking in the house, playing, going to school, going for prayers. But these are also part of human activities. సో హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఏవైతే మనము వర్క్ చేస్తాం కదా. సో మన వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్కి మనం మనీ తీసుకుంటాం కదా. సో లైక్ అది ఆక్యుపేషన్స్. ఇప్పుడు మనం ఆక్యుపేషన్స్ అంటే ఏంటివి, లైక్ ఒక ప్రొఫెషనల్ వర్క్ అనమాట. లైక్ ఏదైనా టీచర్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఫార్మర్ కానీ, లేదంటే ఎవరైనా వర్కర్ కానీ. సో అది పర్టికులర్ ఆక్యుపేషన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని ఏం చేస్తున్నారు, దాంట్లో వర్క్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు కదా. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో మనము కొన్నిసార్లు మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా వర్క్ అనేది చేస్తాము, లేదంటే మన పర్సనల్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి కానీ మనం వర్క్ అనేది చేస్తామన్నమాట. సో హ్యూమన్ యాక్టివిటీస్ అనేటివి 2 టైప్స్ ఉంటాయంట, ఎకనామిక్ యాక్టివిటీస్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ట్రీట్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా ఇప్పుడు ఒక ఫార్మర్
పీపుల్ అందరి కోసం ఫార్మింగ్ చేస్తున్నారు సో దట్ వాళ్ళందరికీ ఫుడ్ అందాలని. సో అది ఏంటిది, అది ఎకనామిక్ యాక్టివిటీ. అంటే వాళ్ళ కోసం వాళ్ళు అని స్వార్థంగా కాకుండా మొత్తం అందరి కోసం వాళ్ళు వర్క్ చేసి దాని నుంచి మనీ ఎర్న్ చేస్తారు కదా, దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అనేది అంటాం. నెక్స్ట్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనం పని చేస్తాము బట్ ఆ పనికి మనకి శాలరీ అనేది రాదు, బట్ అక్కడ వర్క్ అనేది అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి, తను కుకింగ్ చేస్తుంది ఇంట్లో, అక్కడ వర్క్ అనేది జరుగుతుంది బట్ తనకి ఎలాంటి ఛార్జెస్ అంటే డబ్బులు అనేటివి రావు అక్కడ. సో దాన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని అంటారు. సో అంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎలాంటి డబ్బులు ఆశించకుండా మనం వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం కదా, సో దాన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని అంటారు. సో ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఇచ్చినారు, ఎకనామిక్ యాక్టివిటీ నాన్ ఎకనామిక్ యాక్టివిటీది. సో ఫస్ట్ మీనింగ్ ఏంటిదంటే దీస్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకెన్ టు ఎర్న్ ఇన్కమ్. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఎర్న్ ఇన్కమ్ అనేది రావడానికి. బట్ ఇక్కడ సోషల్ అండ్ రిలీజియస్ నేచర్ అంటే ఇక్కడ ఒక మదర్ అనేది కుక్ చేస్తున్నారు కదా, సో మదర్ కుక్ చేసేది డబ్బుల కోసం కాదు కదా, సో అదే మనకి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ కింద వస్తుంది. నెక్స్ట్ పర్పస్. దీస్ యాక్టివిటీస్ ఆర్ పర్స్యూడ్ విత్ ఎకనామిక్ మోటివ్. దే ఆర్ అండర్టేకెన్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. సో ఇక్కడ డాక్టర్ ట్రీట్ చేస్తున్నప్పుడు అతనికి ఇన్కమ్ అనేది వస్తుంది కదా. దీస్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకెన్ విత్ సోషల్, కల్చరల్, రిలీజియస్ అండ్ రిక్రియేషనల్ మోటివ్స్. Scope. Activities may take place between employers and employees, or between producers and consumers, or between service providers and clients. Non-economic activities may be among members of family, social workers and those being served. సో ఇక్కడ మనకి వర్క్ అనేది లైక్ ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ అవుతుంది, ఎంప్లాయర్స్ లేదంటే ఏదన్నా ఫ్యాక్టరీలో అవుతుంది, ఫ్యాక్టరీలో అవడం వల్ల ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం గూడ్స్ తయారు చేసి కన్జ్యూమర్స్ అంటే కస్టమర్స్కి ఇస్తారు కదా. సో అలా జరిగే యాక్టివిటీస్ ఎందులో అయితే మనీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దాన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాము. ఇక్కడ ఒక ఫ్యామిలీలో కానీ ఏదైనా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనీ ఏం తీసుకోరు కదా, సో అలాంటి యాక్టివిటీస్ని మనం నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అని అంటాము. నెక్స్ట్ ఇంకేముంది, సాటిస్ఫాక్షన్. సో ఎకనామిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఏమన్నా డిసీజ్ వస్తే వెళ్ళి అతను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు కదా, సో అతని నీడ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆకలి అవుతుంది అని ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి అడిగితే వాళ్ళు కుక్ చేసి పెడతారు కదా, సో అది చేయడం అనేది ఏమంటారు దాన్ని, ఒక సైకాలజీ నీడ్ అనమాట. అది మనకు అది ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ చేయదు. దీస్ యాక్టివిటీస్ ఆర్ మెజర్డ్ ఇన్ మనీ ఆర్ మనీస్ వర్త్. సో మనీ అనేది ఇందులో కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇందులో ఎలాంటి మనీ అనేది ఇన్వాల్వ్ అయి ఉండదు. దీస్ ఆర్ రిలేటెడ్ టు బిజినెస్. సో ఇది బిజినెస్కి రిలేట్ అయి ఉంటుంది. ఇది ఫ్యామిలీ, ఏదన్నా మన రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా వర్క్ చేసి పెడితే మనం ఏం డబ్బులు ఛార్జ్ చేయం కదా మనం, సో అది. పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్, ట్రేడ్, ప్రొఫెషన్, సర్వీస్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాంగా డాక్టర్, సో అలాంటి వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ కింద వస్తారు. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ కింద ఒక హౌస్ హోల్డ్ అంటే ఒక హౌస్ వైఫ్ కానీ లేదంటే ఏదైనా ఫాదర్ వల్ల సన్కి హోంవర్క్ రాయడంలో హెల్ప్ చేయడం కానీ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్లో వస్తాయి. ఎందుకంటే అవి బేసిక్ అనమాట, అవి ఎఫెక్షన్తో చేసేటివి, డబ్బులు ఛార్జ్ చేసి చేసేటివి కాదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్, బిజినెస్. సో ప్రొఫెషన్ అంటే ఏంటిది, ఒక ఆక్యుపేషన్ అనమాట. సో ప్రొఫెషన్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ విచ్ ఇన్వాల్వ్ ద రెండరింగ్ ఆఫ్ పర్సనల్ సర్వీస్ ఆఫ్ ఏ స్పెషలైజ్డ్ నేచర్. లైక్ ఎలా ఒక డాక్టర్, సో డాక్టర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. సో వాళ్ళకు ఒక ఏదైతే స్పెషలైజ్డ్ థింగ్ ఉంటుంది కదా వాళ్ళు అదే చేస్తారని చెప్పి, సో ఆ ప్రొఫెషన్ అనమాట. ఇప్పుడు అడ్వకేట్ అంటే ఏంటి, వాళ్ళు ఒక జడ్జ్ ఇంకా కోర్టులో ఏం చేస్తారు, వాళ్ళకి అడ్వైజెస్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఏదైతే కేసు ఉంటుందో దాన్ని వాదించడం కానీ, సో అవి చేస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంది, ఫిక్స్డ్ అనమాట, ఆడిటింగ్ చేస్తారు వాళ్ళు. సో అట్లా ఒక ప్రొఫెషన్ అంటే ఏంది, ఫిక్స్డ్ జాబ్ అనమాట. సో ఇక్కడ ప్రొఫెషన్ ఇంకా ప్రొఫెషనల్ బాడీ ఆర్ అసోసియేషన్ అని ఉంది. సో మెడికల్ అనే ప్రొఫెషన్కి ఎవరు హెడ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. లీగల్కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అకౌంటెన్సీకి మనకి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఉంది కదా అది. తర్వాత కంపెనీ సెక్రటరీషిప్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. కాస్ట్ అకౌంటెన్సీ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.
సో నెక్స్ట్ ఏముంది మనకి ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఎవరైతే ఎంప్లాయర్ ఉంటాడో అతను ఎంప్లాయీకి వర్క్ ఇవ్వడం వల్ల ఆ ఎంప్లాయీ వర్క్ కంప్లీట్ చేసి ఎంప్లాయర్కి ఇస్తాడు కదా. సో ఎంప్లాయర్ అంటే ఎవరైతే జాబ్ ఇస్తారో ఆ పర్సన్, ఎంప్లాయీ అంటే ఎవరైతే వర్క్ చేస్తారో ఆ పర్సన్ అనమాట. సో ఎవరైతే వర్క్ ఇచ్చే పర్సన్ ఉన్నారో అతనేమో ఎంప్లాయర్, అంటే వర్క్ ఇస్తున్నాడు, సో నువ్వు ఇది చెయ్యాలి అని. సో అది చేసి పెడతాడు కదా ఎంప్లాయీ. సో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి దానికి శాలరీ ఛార్జ్ చేస్తారు కదా, సో దాన్నే మనం ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది మనకి, ఆఫీసెస్ కానీ, లేదంటే బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, షాప్స్, రెస్టారెంట్స్, సేల్స్ మెన్. సో ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. సో ఒక బిజినెస్ అంటే ఏంటిది, అ స్టేట్ ఆఫ్ బీయింగ్ బిజీ. సో అసలు బిజినెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని దానివల్ల మనకి ఇన్కమ్ కానీ లేదంటే ప్రాఫిట్స్ కానీ వస్తున్నాయంటే దాన్ని మనం బిజినెస్ అని అంటాం. సో ఇప్పుడు పర్చేస్ కానీ సేల్ కానీ గూడ్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది ఏదన్నా స్టీల్ ఫ్యాక్టరీ. సో ఆ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి మనం వెళ్ళి అక్కడ నుంచి ఐటమ్స్ అన్నీ కొనుక్కొని తీసుకొని వచ్చి మనం సపరేట్గా ఒక షాప్ అనేది పెట్టుకొని, అంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్స్ అనేది చేస్తున్నాం అనుకోండి. సేల్స్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా, అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. సో దాన్ని మనం బిజినెస్ అనే అంటాము. నాట్ ఓన్లీ స్టీల్ బట్ మనం ఏది తీసుకొని వచ్చి లైక్ క్లోత్స్ కానీ, రా మెటీరియల్స్గా క్లోత్స్ కానీ, లేదంటే ఏమన్నా జ్యువెలరీ ఐటమ్స్, అవన్నీ ఫస్ట్ మనం కొనుక్కొచ్చిన తర్వాతనే మనం వేరే వాళ్ళకి సేల్ చేయవచ్చు కదా. సో అలా పర్చేస్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాటిని వేరే వాళ్ళకి సేల్ చేసి మనం దాని నుంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామంటే దాన్ని బిజినెస్ అనే అంటాము. తర్వాత బిజినెస్ది డెఫినేషన్ ఏంటిది, బిజినెస్ మే బి డిఫైన్డ్ యాజ్ హ్యూమన్ యాక్టివిటీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఆర్ అక్వైరింగ్ వెల్త్ త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. సో బిజినెస్ అనేది ఏంటిది, ఒక హ్యూమన్ యాక్టివిటీ. అది ఏం చేస్తుందంట, వెల్త్ అంటే డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. దాని నుంచి మనం డబ్బులు సంపాదించవచ్చు బిజినెస్ చేసుకుంటూ. ఎలా సంపాదించవచ్చు, బయింగ్ ఆర్ సెల్లింగ్ గూడ్స్. సో ఓన్లీ గూడ్స్ అమ్ముతేనే కాదు, మనము ఇప్పుడు రెస్టారెంట్స్లో వాళ్ళు మనకు సర్వీసెస్ ప్రొవైడింగ్ గూడ్స్ ప్రొవైడ్ చేసి ఒకటేసారి ఎలా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో దాన్ని కూడా బిజినెస్ అని అనొచ్చు. నెక్స్ట్ సో బిజినెస్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటివి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇండస్ట్రియల్ ఉంది, ట్రేడ్ ఉంది, ఎయిడ్స్ టు ట్రేడ్ ఉంది. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కింద ఏమొస్తాయంటే ఫస్ట్ రా మెటీరియల్స్ని పర్చేస్ చేయడం, ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం అనమాట. ఆ తర్వాత ఏవైతే యాక్టివిటీస్ రిలేట్ అయి ఉన్నాయో దేని నుంచి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కిందనే వస్తాయి. నెక్స్ట్ అసెంబ్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఒక స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ నార్మల్గా మనకి హోల్సేల్లో అమ్ముతున్నారు. సో ఆ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి మనం ఫస్ట్ రా మెటీరియల్స్ తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఇండస్ట్రియల్ ఇన్పుట్స్, అంటే ఫర్ సపోజ్ ఇది ఇండస్ట్రియల్ లెవెల్లోనే ఉంది కాబట్టి మనం రా మెటీరియల్స్ చేయాలంటే ఫస్ట్ మనకి స్టీల్ అనేది కావాలి. సో స్టీల్ అనేది కొన్నాం. ఆ తర్వాత ఈ స్టీల్ని మనం ఒక గ్లాస్గా చేయాలంటే మనకి ఎలా చేయాలి అనేది మనం దాని మీద లాజిక్స్ అనేటివి తీసుకుంటాం, అంటే ఐడియాస్ తీసుకున్న తర్వాత దాని మీద మనం ఏం చేస్తాము, ఇంకా ఎన్ని గూడ్స్ పెట్టొచ్చు, ఎంత లేబర్ కావాలి మనకు ఒక గ్లాస్ తయారు చేయడానికి. సో సింగిల్ గ్లాస్ అయితే చేయరు, సో వాళ్ళు బల్క్లో చేస్తారు కాబట్టి ఒక 1000 గ్లాసెస్ చేయాలంటే మనకి ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎంత సర్వీస్ కావాలి మనకి, ఇంకా ఎంత రా మెటీరియల్ కావాలనేది చూసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ తయారు చేసిన తర్వాత అసెంబ్లింగ్ అంటే ఏంటిది, అవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం, ఎలా చేయాలనేది. సో అవన్నీ మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ యాక్టివిటీస్లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ తయారు చేసిన గ్లాసెస్ని మనం కస్టమర్స్ వరకు పంపించాలి కదా. సో పంపించాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఇక్కడ నుంచి మనకి ఎవరు కొనుక్కుంటారు, వచ్చి హోల్సేలర్స్ వచ్చి కొనుక్కుంటారు. సో ఆ హోల్సేలర్స్ ఈ ఏదైతే ఇండస్ట్రీ ఉందో అక్కడ నుంచి వచ్చి కొనుక్కొని ఏం చేస్తారు, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్ముతారు. ఆ రీటైలర్స్ ఏం చేస్తారు, ఈ హోల్సేలర్స్ దగ్గర నుంచి కొనుక్కొని కస్టమర్స్కి అమ్ముతారు.
కస్టమర్స్ ఏం చేస్తారు, అవన్నీ ఏవైతే వాళ్ళు కొన్న మెటీరియల్స్ ఉన్నాయో వాళ్ళకి నీడ్ ఉంటే మాత్రమే వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు డబ్బులు పెట్టి. సో ప్రొడ్యూసర్స్ సెల్లింగ్ గూడ్స్ టు మిడిల్ మెన్ ఆర్ డైరెక్ట్లీ టు ద కన్జ్యూమర్స్. సో ఇప్పుడు ఈ ఏదైతే ఇండస్ట్రియల్ ఉందో అతను డైరెక్ట్గా రీటైలర్స్ కన్నా అమ్మేస్తే ఆ రీటైలర్స్ కస్టమర్స్ కన్నా అమ్మొచ్చు, లేదు ఇతను హోల్సేలర్స్కి అమ్మిన తర్వాత హోల్సేలర్స్ రీటైలర్స్కి అమ్మి రీటైలర్స్ వచ్చి కస్టమర్స్ కూడా అమ్మొచ్చు. సో ఈ మొత్తం ఏదైతే కస్టమర్స్ వరకు వచ్చే ప్రాసెస్ ఉందో దాన్ని ట్రేడ్ యాక్టివిటీస్ అని అంటాము. నెక్స్ట్ ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ క్యారింగ్ గూడ్స్ టు వేరియస్ ట్రేడర్స్ అండ్ కస్టమర్స్. సో వేరియస్ అంటే ఒక్కటే పర్టికులర్ ఏరియా కాకుండా చాలా ప్లేసెస్లో ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, సో అది. బ్యాంక్స్ ఎక్స్టెండింగ్ ఫైనాన్షియల్ హెల్ప్ టు ఇండస్ట్రీ అండ్ ట్రేడ్, వేర్ హౌసెస్ ప్రొవైడింగ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. సో ఇప్పుడు ఇక్కడ చేసిన ఈ గ్లాసెస్లో 1000 గ్లాసెస్ చేసినారు కదా, పర్ సపోజ్ గ్లాసెస్ ప్లేస్లో అంబ్రెలాస్ చేసినారు, ఓన్లీ రెయినీ సీజన్లోనే యూజ్ అవుతాయి. అప్పటికి అవి సెల్ చేసేసిన తర్వాత మిగతాది ఏం చేస్తారు, వేర్ హౌసెస్లో స్టోర్ చేస్తారు. సో దట్ నెక్స్ట్ రెయినీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ వీటిని తీసుకొని కొంచెం క్లీన్ అలా చేసేసిన తర్వాత మళ్ళీ వీటిని రీసేల్ చేయడానికి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ వేరియస్ రిస్క్స్, ప్రొవైడింగ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ టు కన్సర్న్ పర్సన్, ఏజెన్సీస్, అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్. సో అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్ అంటే పర్ సపోజ్ ఇక్కడ ఈ గ్లాసెస్ చేసిండ్రు లేదంటే అంబ్రెలాస్ చేసిండ్రు, దాన్ని ఒక మంచి ప్రొఫెషనల్ పర్సన్ని హైర్ చేసుకొని వాళ్ళతో దాన్ని అడ్వర్టైజ్ చేపిస్తే కస్టమర్స్ వరకు ఆ రీచ్ వెళ్తుంది కదా. సో దట్ ఇప్పుడు నార్మల్ గ్లాసెస్ని మ్యాక్సిమం ఎవరు కొనరు, ఎవరైతే అడ్వర్టైజింగ్స్ చేసి అంటే కొంచెం పాపులర్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళతో అడ్వర్టైజ్ చేయించిన తర్వాత ఆ బ్రాండ్కి అనేది ఒక ఎక్కువ పాపులారిటీ వచ్చి సో దట్ అదే ఎక్కువ కొంటారు కదా. సో అడ్వర్టైజింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ఎయిడ్స్ టు ట్రేడ్లో వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి బిజినెస్వి. సో బిజినెస్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. ఎందుకు ఎకనామిక్ యాక్టివిటీ, దీనిలో మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ప్రొడక్షన్ ఆర్ ప్రొక్యూర్మెంట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఈ బిజినెస్ చేయాలంటే మనకి గూడ్స్ కావాలి, అంటే గూడ్స్ మనం కొనాలి, మనం కొన్న తర్వాత వాటిని వేరే వాళ్ళకు కూడా అమ్మాలి. సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. సో హ్యూమన్ నీడ్స్ సాటిస్ఫై చేయడానికి మనం బిజినెస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నామంటే కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటేనే మన బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తాయి, అంటే వాళ్ళకి ఏం కావాలో మనం అవే ప్రొవైడ్ చేయాలి కదా. సో అందుకే వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయాలి. డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఈరోజు షాప్ ఓపెన్ చేసి ఈరోజు అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి అమ్ముతా అంటే బిజినెస్ నడుస్తుందా, నడవదు కదా. సో రెగ్యులర్ బేసిస్ మీద మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటేనే మనకి ప్రాఫిట్స్ అనేటివి మంచిగా వస్తాయి. ప్రాఫిట్ ఎర్నింగ్. సో బిజినెస్ పెట్టుకున్నామంటే ప్రాఫిట్స్ మంచిగా వస్తేనే దాన్ని కంటిన్యూ చేయాలి. ఒక 1 year అట్లా తక్కువ వచ్చినా సరే కంపల్సరీగా మనకి రావాల్సిందే ప్రాఫిట్స్, లేదంటే మన బిజినెస్ అనేది లాసెస్లోకి వెళ్తుంది. అన్సర్టనిటీ ఆఫ్ రిటర్న్. An important feature of business is the uncertainty of the return on investments made. It is not possible to predict how much profit a businessman will earn. So uncertainty of return అంటే ఇప్పుడు నువ్వు 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నావు బిజినెస్లో, సో నీకు ఆ 1 lakh రిటర్న్ వస్తాయి అని గ్యారంటీ ఉందా, అలాంటిది మనం ఎక్కువ గెస్ చేయలేము కదా. సో ఎంతనే రావచ్చు, 1 lakhకి 3 lakhs రావచ్చు, లేదంటే ఆ 1 lakhకి 90,000 రిటర్న్స్ రావచ్చు. అవన్నీ ఫేస్ చేయగలిగితేనే మనం బిజినెస్లోకి దిగాలి. ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. సో ఇక్కడే మనం రిస్క్ చూసాం కదా, ఎందుకంటే మనం పెట్టిన దానికి ఎంత రిటర్న్ వస్తుందో మనకు తెలియదు. సో రిస్క్ అనేది కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇవన్నీ మనకి బిజినెస్వి క్యారెక్టరిస్టిక్స్. సో బిజినెస్కి ఇంకా ఏదైతే ప్రొఫెషన్కి డిఫరెన్సెస్ ఏంటివి. సో ఏదైతే బిజినెస్ ఉందో దాంట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ప్రొఫెషన్లో క్లయింట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మనం బిజినెస్కి ఏం చేద్దామంటే ఒక షాప్ కీపర్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము, అదే ప్రొఫెషన్కి ఒక డాక్టర్ని తీసుకుందాం. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదే డాక్టర్ దగ్గర క్లయింట్స్ వస్తారు లైక్ ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. క్వాలిఫికేషన్. సో దీంట్లో ఎక్కువ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదనమాట, బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ డాక్టర్ అంటే ప్రొఫెషన్ చేయడానికి మనకి డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇందులో ఎక్కువ రూల్స్ ఏమి ఉండవు అనమాట బిజినెస్ పెట్టుకోవడానికి. బట్ ఇందులో మనము ఒక క్లయింట్ని ట్రీట్ చేయాలంటే మనకి దాని మీద నాలెడ్జ్ ఉండాలి కదా. సో అవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. A businessman intends to increase his profits and is not particular about social service. సో ఈ షాప్ కీపర్ ఏం చేస్తాడు, ఎలాంటి ప్రొడక్ట్స్ సెల్ చేసినా సరే నాకు ప్రాఫిట్స్ రావాలని థింక్ చేస్తాడు కదా. బట్ ఇక్కడ ఏమవుతుంది, వచ్చే డాక్టర్ క్లయింట్స్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చక్కగా అవ్వాలని చెప్పి ఆలోచిస్తాడు.
మెయిన్ క్రైటీరియా టు జడ్జ్ ఎఫిషియన్సీ ఈజ్ టు సీక్ ప్రాఫిటబిలిటీ. సో ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే ఇందులో మెయిన్ ఎయిమ్. బట్ ఇందులో క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతని దగ్గర ఫీజ్ ఛార్జ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఆ పేషెంట్ రిటర్న్ రావాలంటే అతను ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలి. సో అతను ఇచ్చే ట్రీట్మెంట్ మీదనే అతను మళ్ళీ వచ్చే కస్టమర్ రిపీట్ వస్తాడా రాదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. రిస్క్ అనేది ఇందులో ఏమవుతుంది ఉంటుంది, ఇందులో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే కంపల్సరీగా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. బిజినెస్ మ్యాన్ నీడ్ నాట్ టు బీ ద మెంబర్ ఆఫ్ అసోసియేషన్స్. సో ఎలాంటి అసోసియేషన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ ప్రొఫెషన్ ఉంటుందో ఆ ప్రొఫెషన్ రిలేటెడ్ నేను ఇప్పటిదాకా అసోసియేషన్స్ చెప్పిన కదా, కౌన్సిల్స్, సో దాని కింద వస్తారనమాట వీళ్ళు. ఫిజికల్ ఇన్ నేచర్. సో ఏదైతే బిజినెస్ ఉందో అది ఏం చేస్తారు వీళ్ళు, మొత్తం డైరెక్ట్గా కస్టమర్స్తోని కాంటాక్ట్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ మెంటల్ ఇన్ నేచర్ అంటే వాళ్ళు బుర్ర ఉపయోగించి వాళ్ళు ఏం చేయాలి, పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసి వాళ్ళకి ఏముంది అని తెలుసుకోవాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి బిజినెస్లో సక్సెస్ రావడానికి. ఇందులో అడ్వర్టైజ్మెంట్స్ ఏం అవసరం లేదు. కొంతమంది చేసుకోవచ్చు కావాలంటే, డాక్టర్ కొంచెం ఎక్కువ పాపులర్ అని చెప్పి చేసుకుంటే ఎక్కువ పేషెంట్స్ వచ్చేదానికి కూడా ఉంటుంది అనమాట. బిజినెస్ రిక్వైర్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ఇట్ సక్సెస్. సో ఫండ్స్ అనేటివి చాలా ఉండాలి. బట్ ఇందులో ఏంటిది, అతను ఏదైతే పేషెంట్కి ట్రీట్ చేస్తున్నాడో ఆ క్వాలిటీ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు వస్తారనమాట. నెక్స్ట్ బిజినెస్కి ఎంప్లాయ్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటిది. బిజినెస్ అంటే ఓన్లీ ఎవరైతే చేస్తున్నారో అతనే చేసుకుంటాడు. ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ ఏదైతే బిజినెస్ ఉందో అది పర్సన్ చూసుకుంటారు అనమాట, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తుండో ఆ పర్సన్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయర్ ఎంప్లాయీకి వర్క్ ఇచ్చి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇలా చేయాలి అలా చేయాలని. తర్వాత ఇందులో ప్రాఫిట్స్ అనేటివి మంచిగా ఉంటాయి అన్నమాట. ఇందులో ప్రాఫిట్స్ అనేటివి ఫిక్స్డ్ అమౌంట్ అలా అని చెప్పి కొంచెం ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇంతే వస్తుంది అట్లా. బట్ ఇందులో అలా ఉండదు, బిజినెస్లో ఎంతైనా ప్రాఫిట్స్ రావచ్చు. నెక్స్ట్, A businessman is not bound by any outside code of conduct. సో నువ్వు ఇలానే బిజినెస్ చేయాలి అలానే చేయాలని రూల్స్ ఏమి ఉండవు. బట్ వీళ్ళకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత రిస్క్ అనేది అన్సర్టనిటీ, అంటే ఎంత రిస్క్ అయినా రావచ్చు. సో ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో అతనికి ఎలాంటి రిస్క్ ఉండదు. అతను చేసే జాబ్కి అతనికి ఫస్ట్ రాగానే శాలరీ అనేది పడిపోతుంది అకౌంట్లో. నెక్స్ట్, ఇప్పుడు బిజినెస్కి, ప్రొఫెషన్కి, ఎంప్లాయ్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటిదో చూద్దాము. సో బిజినెస్లోనేమో మనం నార్మల్గా పర్సనే బిజినెస్ చూసుకుంటాడు, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్తోని. ప్రొఫెషన్లో అతను ఏం చేస్తాడు, పర్సనల్గా సర్వీసెస్ ఇస్తాడు. లైక్ ఇప్పుడు ఒక డాక్టర్ క్లయింట్కి సర్వీస్ ఇవ్వడం. అదే ఎంప్లాయ్మెంట్లో ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీకి వర్క్ చెప్పి అతనికి ఇది కంప్లీట్ చేయాలి అని చెప్తాడు. ఇందులో ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. ఇందులో చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి, కంపల్సరీగా ఉంటేనే అప్పుడే వాళ్ళు డాక్టర్ కానీ, లాయర్ కానీ, అడ్వకేట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ అవ్వచ్చు. తర్వాత ఎంప్లాయ్మెంట్లో బేసిక్ అనేటివి ఉండాలి నాలెడ్జ్, లేకపోతే మనకు వర్క్ చేయడానికి రాదు. ఇందులో లీగల్ ఫార్మాలిటీస్ అనేటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇందులో మెంబర్షిప్ ఆఫ్ అ ప్రొఫెషనల్ బాడీ. సో ఇప్పుడు డాక్టర్ కాబట్టి డాక్టర్స్ ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఉందో దాని అండర్ వాళ్ళు రావాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్లో ఏంటిది, అపాయింట్మెంట్ విల్ బీ సఫిషియంట్ టు టేక్ అప్ ద జాబ్. సో అపాయింట్మెంట్ ఒకటి సరిపోతుందంట. ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా ఉండాలి. ఇందులో ఏదైతే ప్రొఫెషన్ డాక్టర్ ఉందో, సో హాస్పిటల్ పెట్టుకోవడానికి అతను కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్కి మాత్రం అవసరం లేదు. ఎంప్లాయర్ జస్ట్ వాళ్ళ చైర్మన్ కానీ బాస్ కానీ ఏదైతే చెప్పిన వర్క్స్ ఉన్నాయో అవి ఎంప్లాయీకి చెప్పి చేపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ రివార్డ్, ఇతనికి ప్రాఫిట్ వస్తుంది, ఇతనికి ఫీజు అనేది వస్తుంది. ఇందులో ఎంప్లాయర్ లేదంటే ఎంప్లాయీకి శాలరీ అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఫేస్డ్ లాట్ ఆఫ్ రిస్క్ అనమాట. ఇందులో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది కొంచెం. ఇందులో చాలా రిస్క్, అంటే ఏదైతే రిస్క్ అనేది ఎవరికి ఉంటుంది, ఇందులో రిస్క్ అనేది ఎంప్లాయ్మెంట్లో బాస్, హెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉంటుంది. ఎంప్లాయీకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. తర్వాత ఇందులో కొన్ని రూల్స్ అవన్నీ ఏం ఫాలో అవ్వడానికి ఉండదు. ఇతను కొన్ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇతనికి మెడికల్ కౌన్సిల్ ఉంది కాబట్టి దాని అండర్. వీళ్ళు జాబ్లో ఏదైతే కంపెనీ వాళ్ళు ఇచ్చే రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. ప్రాఫిట్ ఎర్నింగ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ మోటివ్ అనమాట. ఇందులో సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఇన్కమ్ ఎర్న్ చేయడం. ఇందులో ఓన్లీ శాలరీ ఇంకా వేజ్ రావడమే వాళ్ళ మోటివ్ అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్ పాసిబుల్ విత్ సమ్ ఫార్మాలిటీ, నాట్ పాసిబుల్. సో ఇవి మనకి డిఫరెన్సెస్. నెక్స్ట్, బిజినెస్ యాజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ.
సో బిజినెస్లో మనకు ఫస్ట్ మెయిన్ ఏమేంటిది ప్రాఫిట్ రావాలి. ఆ తర్వాత ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, టైం యూటిలిటీ. అంటే మనము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్కి ఎలాంటి షేప్ ఇవ్వాలి, ఏ ప్లేస్లో అమ్మాలి, ఎలాంటి టైంలో అమ్మాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు మనము ఒక అంబ్రెల్లా రా మెటీరియల్స్ తీసుకొని ఒక అంబ్రెల్లా చేసినాము. అంబ్రెల్లాకి ఏ ప్లేస్లో అమ్మాలి, ఎక్కడైతే రెయిన్స్ ఎక్కువ పడుతున్నాయో ఆ సీజన్లో చూసుకోవాలి, అక్కడ అమ్మాలి. టైం యూటిలిటీ రెయినీ సీజన్లో అమ్మాలి. సో అలా మనం అన్నీ చూసుకోవాలి. హ్యూమన్ వాంట్స్కి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో హ్యూమన్కి ఏం ఎక్కువ అవసరం, కూల్ డ్రింక్స్ కానీ లేదంటే ఏసీస్. సో అలాంటివి మన నీడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు బిజినెస్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపల్సరీ అవుతేనే ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. మనం బిజినెస్ క్లోజ్ చేసుకొని కూర్చొని ప్రాఫిట్స్ రావాలి నేను బిజినెస్ పెట్టుకున్నా అంటే అది ఇంపాసిబుల్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. సో ఒక బిజినెస్కి ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, సోషల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, నేషనల్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. సో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ ప్రాఫిట్ ఎర్నింగ్. ప్రాఫిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సర్వైవల్ అంటే ఏంటిది, మనకు కాంపిటీషన్ చాలా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనము అక్కడ స్ట్రాంగ్గా నిలబడాలి. కాంపిటీషన్ వచ్చింది నేను ఇప్పుడు పడిపోతా అని చెప్పి మనం ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు. మనంతు ప్రయత్నం మనం చేసి మనం జెన్యూన్ మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నామంటే మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ గ్రోత్ అనేది ఉండాలి బిజినెస్లో. సో గ్రోత్ ఉంటేనే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. క్వాలిటీ గూడ్స్ని ప్రొవైడ్ చేయాలి. క్రియేటింగ్ మార్కెట్స్ అంటే మనం ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాలంటే మన గురించి చాలామంది మాట్లాడుకొని ఇంకా వాళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కునేలాగా ఉండాలి. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్. ఇప్పుడు మనం పాత మోడల్స్ ఆఫ్ మెషిన్స్ యూజ్ చేయడం వల్ల వర్క్ అనేది స్లో అయ్యి మనకి ప్రొడక్ట్స్ లేట్గా డెలివర్ అవుతాయి కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే టెక్నాలజికల్గా మనం డెవలప్ అయి ఉండాలి. ఇన్నోవేషన్స్ ఎప్పుడైతే వస్తున్నాయో, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయో అవన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ వర్క్ని ఫాస్ట్గా ఇంకా స్పీడ్గా కంప్లీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకేముంది, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మన బిజినెస్లో మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో లైక్ మెన్ కానీ, మనీ కానీ, మెటీరియల్ కానీ, మెషినరీ కానీ, సో ఇవన్నీ ఏ టైంలో ఎలా వాడాలి, అవి ఖరాబ్ అవ్వకుండా ఏ టైంలో ఎలా యూజ్ చేస్తే మనకి యూజ్ అవుతాయి, మనకి ప్రాఫిట్స్ వస్తాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటిది, ఏదైతే సొసైటీలో రిక్వైర్మెంట్ ఉందో అంత మట్టుకే మనం ప్రొడక్షన్ చేస్తే వేస్టేజ్ అవ్వదు కదా. స్టోరేజ్లో వేర్ హౌజెస్లో పెట్టి అవంతా ఖరాబ్ అవ్వదు కదా ప్రొడక్షన్ అనేది. సో అది చూసుకోవాలి. క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్తో కోఆపరేట్ చేయాలి. అన్ని ఇల్లీగల్వి చేసి పెట్టేసి బిజినెస్ చేసుకుంటున్నా అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. సో అది చూసుకోవాలి. జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మనం చేసే పని నుంచి ఒక నలుగురికి పని రావాలన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ రావాలి, అలా చేయాలి. సోషల్ వెల్ఫేర్. మనం చేసే బిజినెస్ నుంచి ఏదైతే సొసైటీ ఉందో దానికి వెల్ఫేరే జరగాలి తప్ప అన్ని ఇల్లీగల్ బిజినెస్ చేయకూడదు. అవాయిడింగ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. మనం చేసే బిజినెస్ నుంచి పొల్యూషన్ అనేది రాకుండా ఏదైతే నీట్గా న్యాచురల్గా చేసుకుంటే కొంచెం మనకి ఎన్విరాన్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. సో హ్యూమన్ ఆబ్జెక్టివ్స్లో మనకి ఫస్ట్ ఏంటిది, వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో మనం ఒక ఎంప్లాయీకి వర్క్ ఇస్తున్నామంటే ఆయనకి బెనిఫిట్ అవ్వాలి కదా, ఎందుకంటే వాళ్ళు మనకు వర్క్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి బెనిఫిట్ అవుతూనే మన దగ్గర ఎక్కువ రోజులు ఉంటారు, లేదంటే వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోతారు. ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం ఎంత బిజినెస్ చేసినా వేస్ట్ అయిపోతుంది అనమాట. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే మన బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం కాకుండా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. వచ్చే ప్రాఫిట్స్లో మొత్తం నేను తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా సరే వాళ్ళకి జస్ట్ కొంచెమే ఇస్తా అంటే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఇక్కడ నుంచి మా డబ్బులు నాకు ఇచ్చేసి అని చెప్పి తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటారు ఎక్కడైతే బెనిఫిట్ అవుతుందో అక్కడ. హెల్ప్ఫుల్ టు ఎన్విరాన్మెంట్కి అనేది యూస్ఫుల్ అవ్వాలి మనం చేసే బిజినెస్. నేషనల్ ఆబ్జెక్టివ్స్. హెల్పింగ్ నేషనల్ ఎఫర్ట్స్. సో నేషనల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అన్నీ హెల్ప్ చేసుకుంటూ మన బిజినెస్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎవరైనా స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ చిన్న బిజినెస్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటే స్టార్టప్స్, వాళ్ళని కూడా మనము డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. నేషనల్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. సో ఏదైతే ఎక్స్పోర్టింగ్ ఉందో ఆ బిజినెస్ కనుక చేస్తున్నట్టు ఫారిన్ కంట్రీస్కి అలా చేస్తే మనం ఇంకా ఏం చేయొచ్చు, మన బిజినెస్ని వేరే వాళ్ళకు కూడా అంటే వేరే కన్జ్యూమర్స్, వేరే స్టేట్, వేరే కంట్రీ కన్జ్యూమర్స్కి కూడా మన ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటిని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్డ్ పర్సనల్స్. సో ఎవరైతే మనకి స్కిల్డ్ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంది, లైక్ ఎలా మనం గూడ్స్ని ఏం చేస్తే అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్, ఇంకా గూడ్స్ని ఇలా తయారు చేస్తే ఇందులో ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేస్తే అని నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ నాలెడ్జ్ని మనం ఏం చేసుకోవాలి, ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి, తొక్కేయకూడదు అనమాట అలాంటి స్కిల్డ్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే. సో ఇది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చినారు చూడండి ఫ్లో చార్ట్.
నెక్స్ట్ రోల్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్. సో ప్రాఫిట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది బిజినెస్లో అనేది ఉంది ఇక్కడ. సో ప్రాఫిట్ మేకింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బిజినెస్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. సో సర్వైవల్ అంటే మన బిజినెస్ నడవాలి అంటే ప్రాఫిట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ అంటే మనం ఆ బిజినెస్ని ఇంకా గ్రో చేయడానికి మనకి బిజినెస్ నుంచి ఇన్కమ్ వస్తేనే కదా దాన్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో దానికోసం. మెజర్ ఆఫ్ ఎఫిషియన్సీ. Profit earning of an enterprise is considered as a measure of efficiency. People judge the performance of a unit from the profits earned. So measure of efficiency అంటే ఏంటంటే మనకి వచ్చే ప్రాఫిట్స్ నుంచి మన బిజినెస్ ఎలాంటిది అని పీపుల్ జడ్జ్ చేస్తారంట. సో దాన్ని మెజర్ ఆఫ్ ఎఫిషియన్సీ అని అంటాము. రివార్డ్ ఫర్ బేరింగ్ రిస్క్. సో మనం ఎన్ని రిస్క్స్ అంటే ఏవైతే రిస్క్లు ఉన్నాయో అవన్నీ బేర్ చేయడం వల్ల మనకు వచ్చే రివార్డ్ ప్రాఫిటే అని కాబట్టి మనకు ప్రాఫిట్ రావడం ఇంపార్టెంట్. గెయినింగ్ రెప్యుటేషన్ ఆర్ గుడ్ విల్. ఒకవేళ ఇప్పుడు ఏదైనా బ్రాండ్ ఉంది, పర్ సపోజ్ ఏదైనా పాపులర్ బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ ఏమవుతుంది, దానికి మంచి గుడ్ విల్ ఇంకా రెప్యుటేషన్ ఉండడం వల్లనే ఆ బ్రాండ్దే వెతికి మరీ అందరూ కొనుక్కుంటారు కదా. సో అలా అవుతుంది అనమాట బిజినెస్ మనది. Can profit maximization be the sole objective of business? Arguments in favor of profit as the sole objective. సో ప్రాఫిట్ అనేది మన బిజినెస్కి కంపల్సరీ అది ఫిక్స్డ్ ఉండాలి అని ఇక్కడ మనకి కొన్ని ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు, ఇప్పుడు మనం చూసాం కదా ప్రాఫిట్ అనేది కంపల్సరీ అవును ఎందుకు అని చెప్పి. సో అది నెక్స్ట్ ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఏమంటున్నారు, ఆ ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే బిజినెస్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాఫిట్స్ కోసం చేస్తున్నామంటే కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ అనేటివి ఫాలో అవుతాం అనమాట. అంటే ఎలా అయినా చేయాల్సిందే అని చెప్పి ఇల్లీగల్ మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వడం. ఇగ్నోరింగ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ వర్కర్స్. సో వర్కర్స్కి వాళ్ళకి ఇంకా అవ్వట్లేదు, వర్క్ చేయడానికి అవ్వకపోయినా కూడా మనం ఈ రోజుకి ఇంత టార్గెట్స్ చేయాలి అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి అని వాళ్ళని ప్రెషరైజ్ చేయడం వల్ల ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు మన కంపెనీ మీద ఇంట్రెస్ట్ అనేది లూజ్ అంటే ఇంకెంత చేసినా కూడా ఏం పేరుకు రావట్లేదు, రోజు ఇంకా చేపిస్తూనే ఉన్నారని అనిపించి వాళ్ళు ఏమవుతారు, డీమోటివేట్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఇగ్నోరింగ్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ బిజినెస్. సో ఏవైతే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయో బిజినెస్వి అవన్నీ మనం ఏం చేస్తామంట, ఇగ్నోర్ చేస్తామంట. ఎందుకు, ప్రాఫిట్ని మెయిన్ మోటివ్గా పెట్టుకోవడం వల్ల. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ మనం సెకండ్ టాపిక్ ఏముందో చూద్దాం ఇందులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.